ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరహరి నిన్న అరెస్ట్ అయ్యారు. నరహరిరావు నివాసంలో చేపట్టిన సోదాల్లో కట్టలుగా అవినీతి సొమ్ము బయటపడింది. మొత్తం 14 చోట్ల నిర్వహించిన సోదాల్లో 13.05 కోట్ల ఆస్తులను గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరహరి నిన్న అరెస్ట్ అయ్యారు. నరహరిరావు నివాసంలో చేపట్టిన సోదాల్లో కట్టలుగా అవినీతి సొమ్ము బయటపడింది. మొత్తం 14 చోట్ల నిర్వహించిన సోదాల్లో 13.05 కోట్ల ఆస్తులను గుర్తించారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారీ ఎత్తున నగదు ఆస్తులు బయటపడినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసినటువంటి నరహరిరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ లోని పాత బస్తీ చిత్రనాకలోని సుంకరి నరహరిరావు నివాసంలో ఏసీబీ నిర్వహించినటువంటి సోదాలు సంచలనానికి దారితీశాయని చెప్పవచ్చు. అయితే మంగళవారం ఉదయం ప్రారంభమైనటువంటి దాడులు ఆయన ఇల్లుతో పాటు పలు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగాయి. నరహరి ఇల్లు, బంధువుల ఇల్లు సహా 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇటు నరహరి ఇంట్లోని పడక గదిలో బెడ్ కింద, ఇటు కప్ బోర్డ్ లో భారీగా నోట్ల కట్టలు గుర్తించారు. సుమారు 1.54 కోట్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే తనిఖీల సమయంలో ఒకే ఇంట్లో ఇంత పెద్ద మొత్తం నగదు లభించడం ఏసీబీ చరిత్రలోని తొలిసారిగా చెప్తున్నారు. ఇంట్లో తనిఖీ చేసిన కొద్దీ నగదు కట్టలు బయటపడడంతో అధికారులే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అయితే నారాయణగూడలోని సర్వే భవన్ లో కూడా నరహరి క్యాబిన్ లో సోదాలు నిర్వహించారు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ఆఫీస్ లో సైతం కూడా సోదాలు నిర్వహించారు. సుంకర్ నరహరి సోదరుడి ఇళ్లలో భారీగా ఆస్తిపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నరహరికి హైదరాబాద్ తో పాటు ఇటు పరిసర ప్రాంతాల్లో కూడా ఓపెన్ ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు గుర్తించారు. డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఉన్నటువంటి 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. నరహరి అక్రమ సంపాదనకు సంబంధించి గతంలోనే ఏసీబీకి అనేక ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకుని తగిన ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టినట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే సోదాల్లో భారీగా నగదు, బంగారంతో పాటు స్థిరాస్తులకు సంబంధించినటువంటి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ప్రాథమిక అంచనాల ప్రకారం స్వాధీనం చేసుకున్నటువంటి అక్రమాస్తుల విలువ సుమారు 13 కోట్లకు పైగా ఉన్నప్పటికీ ఇటు హైదరాబాద్ తో పాటు శివార్లలో ఉన్నటువంటి భూములు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లాట్లు, విలాసవంతమైనటువంటి ఆస్తులకు సంబంధించి మార్కెట్ విలువ సుమారు 100 కోట్లకు పైగానే ఉంటుందనేటువంటి అంచనాకు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దాంతో పాటు ఏదైతే సోదాల్లో నరహరి భార్యకు సంబంధించి బ్యాంకు ఖాతాలను కూడా ఇటు పరిశీలించారు. నరహరిరావుకు చెందినటువంటి బ్యాంకు ఖాతా పాస్ పుస్తకాలను పరిశీలించగా వాటిలో కూడా 2.29 కోట్లు ఉన్నట్లు తేలింది. బ్యాంకుల్లో ఏకంగా 5 కోట్ల పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లుగా ఇటు అధికారులు వెల్లడించారు. దాంతో పాటు ఇటు భార్యకు సంబంధించి ఖాతాల్ని ఇటు నరహరి ఖాతాలను స్తంభింపజేసేందుకు కూడా బ్యాంక్ అధికారులకు కూడా సమాచారం అందించారు. నరహరి భార్య పేరిట ఉన్నటువంటి 2 లాకర్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఇంట్లో అంత భారీగా నగదు, ఆభరణాలు లభ్యం కావడంతో లాకర్లో మరింత సొత్తు ఉంటుందన్నటువంటి ఇటు ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారు. నేడు
ఇటు వాటికి సంబంధించి లాకర్లను కూడా తెరిచేందుకు అధికారులు అక్కడ సోదాలు కూడా నిర్వహించున్నారు. నిన్న రాత్రి నరహరి రావును అధికారికంగా అరెస్టు చేసినటువంటి ఏసీబీ అధికారులు నేటి ఉదయం ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా కేసు వివరాలు పరిశీలించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య చెంచల్ కూడా సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇంకా ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం, ఇటు బినామీ ఆస్తుల అంశంపై కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నరహరి రావుతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు మధ్యవర్తులపై కూడా ఏసీపీ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా సమాచారం. మరోవైపు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్ల పరిశీలన కూడా ఇంకా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ జోరుగా చర్చ జరుగుతుంది. శ్రావణ్. రైట్, థ్యాంక్ యూ నరేష్.